అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగస్వాములుగా ఉన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎంపీల బలం ఉంది లోక్సభలో 16 మంది, జనసేన పార్టీకి 2 ఎంపీల బలం ఉంది లోక్సభలో. ఎన్డీఏలో కీలకం, కానీ రాజ్యసభలో ప్రస్తుతం అయితే టీడీపీకి ఒక్కళ్ళు కూడా లేరు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కనకమేడల రవీంద్ర కుమార్ గారు పదవీకాలం అయిపోవడంతో ఆ తర్వాత టీడీపీకి ఖాళీ అయిపోయింది. జనసేన పార్టీ అంటే కొత్తగా ఆవిర్భావం, కొత్తగా అసెంబ్లీకి వెళ్ళడం, ఈ మధ్య ఎమ్మెల్సీ కూడా అయ్యారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభకు మొదటిసారిగా వెళ్ళబోతున్నారు. సో ఈ అవకాశం 2 పార్టీలకి దక్కింది. అది ఎలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు, బేదా మస్తాన్ గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు ముగ్గురు వాళ్ళ పదవులకు పార్టీకి రాజీనామా చేయడంతో వాళ్ళ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ జరగబోతోంది. నిజానికి వాళ్ళు రాజీనామా చేయకపోతే, ఆ స్థానాలు ఖాళీ అవ్వకపోతే 2026 వరకు కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. టీడీపీకి జనసేనకి 2026 వరకు అవకాశం ఉండదు. కానీ వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అవకాశం. ఇప్పుడున్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ మూడు రాజ్యసభ స్థానాలు వీళ్ళకే దొరుకుతాయి. సో ఇందులో జరుగుతున్న చర్చల ప్రకారం అయితే జనసేన పార్టీకి 1, టీడీపీకి 2 ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో జనసేన పార్టీకి 1 అంటే ఇంకా పెద్ద లీడర్స్ ఎవరు లేరు, నాగబాబు గారికే అవకాశం. నాగబాబు గారి కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఆ రోజే నేను 3 రోజుల కిందటే చెప్పాను, ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజే చెప్పాను జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉందని. కానీ తెలుగుదేశం పార్టీలోనే విపరీతమైన పోటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి 2 ఉంటే ఆ రెండింటి కోసం దాదాపుగా 10 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళలో బేదా మస్తాన్ గారికి కన్ఫర్మ్. బేదా మస్తాన్ గారు ఆ హామీతోనే జస్ట్ ఆయన పార్టీ మారారు, పార్టీకి రాజీనామా చేశారు, వైసీపీకి పదవికి రాజీనామా చేశారు. కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి రాజ్యసభ వెళ్ళాలనే ఆశ ఉంటుందిగా. సో చాలా ఖర్చు పెట్టి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయనకు మళ్ళీ అదే రాజ్యసభ ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంది అంట. అందుకని ఆయన ఆ అంగీకారంతోనే టీడీపీలో చేరి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆయన గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తే, టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్నాడు. 2019 ఎన్నికల్లో కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2020లోనో 2021లోనో వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆయన మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు, కావాల్సిన వ్యక్తి. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చి రాజ్యసభకు వెళ్తున్నాడు. ఇంకొక సీటు ఉంది టీడీపీకి, రాజ్యసభలో ఇంకో సీటు ఉంది. దానికోసము 8 మంది పోటీ పడుతున్నారు. అందులో ప్రధాన పోటీదారులు ఒక 4 ఉన్నారు. భాష్యం రామకృష్ణ గారు, ఆయన భాష్యం విద్యా సంస్థల అధినేత. ఆయన 2019 ఎన్నికల నుంచి కూడా లోక్సభకు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ పార్టీ అతనికి టికెట్ ఇవ్వట్లేదు. ఫైనాన్షియల్గా పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నారు. అంటే మనం చెప్పకూడదు కానీ చాలా అంశాల్లో ఆయన పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు గత 10 ఏళ్ళుగా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తను సొంతంగా చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో పెట్టారు. ఈవెన్ మొన్న 2024 ఎన్నికల్లో కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి కానీ, నరసరావుపేట పార్లమెంట్ నుంచి కానీ, విజయవాడ పార్లమెంట్ నుంచి కానీ, ఏలూరు పార్లమెంట్ నుంచి కానీ, ఈ 4 ఏదో ఒక చోట ఖచ్చితంగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ 99% ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అనుకున్న దశలో ఏలూరు పార్లమెంటు సీటు వైసీపీ ఒక సామాజిక వర్గ గేమ్ ప్లే చేయడంతో ఇంకా టీడీపీ కూడా బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే భాష్యం రామకృష్ణ గారికే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన మొదటి పోటీదారు. ఆయన నిన్న చంద్రబాబు గారిని కూడా కలిశారు, రాజ్యసభ ఇవ్వమని అడిగారు. చంద్రబాబు గారు కూడా ఏం చేస్తారు, ఇవ్వమని అని చెప్పరు, ఇస్తామని ఖచ్చితంగా చెప్పరు కదా. సమ్ చర్చలు జరుగుతున్నాయి. అదొకటి. రెండోది యనమల రామకృష్ణుడు. ఆయన సుదీర్ఘకాలం ఒకే పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, నాన్ స్టాప్గా ఎమ్మెల్యేగా 5-6 సార్లు గెలిచారు. పార్టీలో సీనియర్ నేత, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు. 1995 తెలుగుదేశం పార్టీ సంక్షోభం సమయంలో యనమల రామకృష్ణుడు గారే స్పీకర్గా ఉన్నారు. సో ఆ టైంలో చక్రం తిప్పి చంద్రబాబు గారికి ఆ కుర్చీ రావడంలో కీలక పాత్ర వహించారు. అప్పటి నుంచి చంద్రబాబు గారికి టీడీపీకి ఆయన సన్నిహితుడు అనమాట. అప్పటి నుంచి కాదు, అంతకుముందు నుంచి కూడా. సో ఆయనకు కూడా రాజ్యసభకు వెళ్ళాలని ఉంది. మేబీ ఆయన పేరు ఒకటి పరిశీలనలో ఉంది. ఆ తర్వాత మరో పేరు వర్లరామయ్య గారు. వర్లరామయ్య గారు పాపం 2 సార్లు రాజ్యసభకు వెళ్ళబోయి భంగపడ్డాడు. 2 సార్లు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. బలం లేకపోయినా సరే, టీడీపీ ఓడిపోతుందని తెలిసినా సరే
పార్టీ కోసం ఆయన పోటీ చేశాడు, ఓడిపోతానని తెలిసినా పోటీ చేశాడు. కాబట్టి ఆయన మంచి వక్త, పార్టీలో కూడా సుదీర్ఘకాలం ఉన్నాడు, సబ్జెక్ట్ ఉంది, పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాబట్టి ఆయనకు పరిశీలిస్తున్నారు, కానీ ఆయనకి ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, పామర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేబీ ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క ఎంపీ లేని సమయంలో, ఉన్నవాళ్ళు కొంతమంది పార్టీ మారిన సమయంలో, తన మీద కూడా ఎంతో ఒత్తిళ్లు ఉన్న సమయంలో రాజ్యసభలో టీడీపీ తరపున గలమిప్పారు. చాలా సీరియస్గా, సిన్సియర్గా ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చేలా చూస్తున్నారు. ఇట్లా వీళ్ళ నలుగురు టాప్ ప్రయారిటీలో ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఎవరికోవాలికి అనేది. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, మనం ఇవన్నీ చెప్పుకోవడం అనవసరం. కానీ ఇంకా గత ఎన్నికలకు ముందు ఫైనాన్షియల్గా బాగా పార్టీ కోసం పెట్టిన వాళ్ళు, అనకాపల్లికి చెందిన చక్రవర్తి గారు ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారులే, ఆ పేర్లన్నీ ఎందుకులే. కానీ సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇట్లా ఈ పేర్లు మేబీ డిసెంబర్ 20 అంటే డిసెంబర్ 10 వరకు టైం ఉంది. ఎనీ టైం అనౌన్స్ చేస్తారు. నాగబాబు గారికి అయితే జనసేన పార్టీ నుంచి అవకాశం, టీడీపీ నుంచి అయితే బేదా మస్తాన్ రావు గారు కన్ఫర్మ్. రెండో పేరు ఎవరనేది చూడాల్సి ఉంది.